ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఇది చాలా చాలా అద్భుతమైన అంశం. దీని గురించి మీరు తెలుసుకోవాలి. మీరు ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ముందుగా బైబిల్లో ఒక వచనం చదువుతాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 16 నుండి 19వ వచనం వరకు చదువుతాను. Psalm 33 verses 16 to 19. 33వ కీర్తన 16వ వచనం నుండి 19వ వచనం వరకు నేను చదువుతాను. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది వాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని రాయబడింది. దేవుని బిడ్డ, కొద్ది రోజుల క్రితము ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు ప్రార్థన రిక్వెస్ట్ కోసం. ఆమె ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే, వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. రీసెంట్గా ఆ అబ్బాయికి జాబ్ పోయింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి జాబ్ పోతే ఎంత ప్రాబ్లం ఉంటుందో తెలుసా? ఇంటి EMI కట్టాలి, కారు EMI కట్టాలి, వాళ్ళ లగ్జరీస్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ ఒక్క దెబ్బకి ఆగిపోతాయి. ఒక 3-4 నెలలు ఇంటి EMI కట్టలేదు అనుకోండి, ఇల్లు వేలం వేస్తారు బ్యాంక్ వాళ్ళు, కారు తీసుకెళ్ళిపోతారు, అన్నీ పోతాయండి, రోడ్డు మీదకి వస్తారు సడన్గా ఉద్యోగం పోతే. ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు ఈ మధ్యకాలంలో న్యూస్ని గమనించండి. న్యూస్లో ఏం చెప్తున్నారు అని అంటే, అమెరికాలో సిలికాన్ వ్యాలీ అని ఒక ప్లేస్ ఉంది. అది IT హబ్ అనమాట. అంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ అది మెయిన్ ప్లేస్. అక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి, IT కంపెనీస్. ఆ IT కంపెనీస్లో చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయి అని అంటే, వాళ్ళ ఎంప్లాయీస్కి ఒక 6 నెలల జీతం ముందుగా ఇస్తున్నాయి. ఇచ్చేసి, బాబు ఇంకా మీరు వెళ్ళిపోండి, మీ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మేము ఒక 1 year వరకే భరిస్తాము, కానీ ఈ కంపెనీలో ఇక మీకు ప్రాజెక్ట్ లేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని జాబ్లో నుంచి పంపించేస్తున్నారు. గూగుల్ నుంచి చాలామందికి జాబ్స్ పోయినాయి. TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీస్, TCS నుంచి జాబ్స్ పోయినాయి. అరే, మీరు ఏ కంపెనీ, ఏ IT కంపెనీ అయినా చూడండి, TCSలో నుంచి పోయినాయి, ఫేస్బుక్లో నుంచి పోతున్నాయి, గూగుల్లో నుంచి పోతున్నాయి, మెటాలో నుంచి పోతున్నాయి, యాపిల్లో నుంచి తీసేస్తున్నారు. అసలు ఎక్కడ కూడా మీకు టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవి కూడా ఇప్పుడు మనుషుల్ని రిక్రూట్ చేసుకోవట్లా, ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు, జాబ్స్ అన్నీ పోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంకొక న్యూస్ ఏంటంటే, అమెరికాలోనే కాదు, హైదరాబాదులో కూడా కొన్ని 100 మంది ఉద్యోగాలు పోయినాయి. 100 మంది, బెంగళూరులో 100 మంది, 1000 మంది ఉద్యోగాలు పోతున్నాయి. అలా తీసేస్తున్నారండి. ఇంకొక పెద్ద కంపెనీ ఉంది, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వాళ్ళని తీసేయట్లేదు, కానీ ఎవరిని ఇక తీసుకోవట్లా. ఒకవేళ ఎవరైనా జాబ్ మానేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ప్లేస్ని ఇక వాళ్ళు భర్తీ చేయట్లా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇది కేవలము స్టార్టింగే. IT కంపెనీస్లో చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల్లో నుంచి అందరినీ తీసేస్తున్నారు. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, మనోళ్ళు ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు, చాలామంది CSE, IT, ఈ కంప్యూటర్ సైన్స్ ఈ తీసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చి, మా అబ్బాయి ఇంటర్ పాస్ అయ్యాడండి, MPC, సాఫ్ట్వేర్ ఏ బ్రాంచ్కి వెళ్తే బాగుంటుంది ఇంజనీరింగ్లో అని నన్ను అడిగితే, నేను ఊరికనే ఏమన్నానంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేయండి అన్న.
అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సార్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇక ఫ్యూచర్ లేదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడిపోతుంది, వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పాడు. మరి దేంట్లో జాయిన్ చేస్తారండి అని అన్నా. ఆయన ఏమన్నారంటే, ఫార్మసీలో జాయిన్ చేస్తే ఇప్పుడు మెడిసిన్స్కి బాగా డిమాండ్ ఉంది, కాబట్టి మా అబ్బాయిని ఫార్మసీలో జాయిన్ చేపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి తెలియని విషయం ఏంటో తెలుసా అండి, అసలు ఈ ఐటీ ఉద్యోగాలు, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇంతమందిని ఎందుకు పీకేస్తున్నారు, ఎందుకు వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి, ఎందుకు అంత త్వరగా వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు? కారణం ఏంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి ఆలోచించి మనిషి చేసే పని కంప్యూటర్స్ సొంతంగా ఆలోచించి కంప్యూటర్స్ చేస్తాయి. అంతే సింపుల్గా. నేను ఆలోచించి నేను చేసే పని నా బదులు కంప్యూటర్ ఆలోచించి కంప్యూటర్ చేసిద్ది. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎందుకు జాబ్స్ పోగొట్టుకుంటున్నారంటే, వాళ్ళు ఏదైతే ఆలోచించి వాళ్ళు ప్రోగ్రామ్ని రాస్తారో అది వాళ్ళ ప్రమేయం లేకుండా కంప్యూటరే సొంతంగా ఆలోచించి కంప్యూటరే సొంతంగా ప్రోగ్రామ్ తయారు చేస్తుంది. ఇప్పుడు కంప్యూటరే ఆలోచించి కంప్యూటరే పనిచేస్తుంటే వీళ్ళకి ఊరికనే జీతాలు ఇవ్వటం ఎందుకు? అది కంపెనీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. గూగుల్ కానీ, మెటా కానీ, టీసీఎస్ కానీ, ఏ కంపెనీ అయినా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, అరే మేము ఇన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వీళ్ళకి ఉద్యోగాలకి జీతాలు ఇచ్చి వీళ్ళని పెట్టుకునే కంటే ఈ కంప్యూటర్సే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇదేం సొంతంగా ఆలోచించి ప్రోగ్రామ్స్ రాస్తుంది, కాబట్టి వీటి మీద మేము చాలా తక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్ చేస్తే మా పని అయిపోతుంది కదా అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే మొత్తం చాలామంది ఉద్యోగాలు తీసేస్తుంది. సో సాఫ్ట్వేర్ వాళ్ళది పోయింది అని అనుకుందాం. ఓకే, మీ పిల్లల్ని చదివించి సాఫ్ట్వేర్ వద్దు, ఫార్మసీకో మెడిసిన్కో ఇంకా దేనికో పంపిద్దాం అని అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు. ఆయన 1995లోనో 96లోనో ఆయన ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆయన 2002లోనో ఏమో ఆయన అమెరికా వెళ్ళాడు. అమెరికాలో సిటిజన్ అయ్యాడు. అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. ఇంజనీర్ ఆయన అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. ఆయనకి వాళ్ళ కంపెనీ వాళ్ళు రీసెంట్గా ఏం చెప్పారు అని అంటే, బాబు నువ్వు మా కంపెనీలో చాలా ఇయర్స్ పనిచేసావు, నీ వల్ల మేము చాలా బెనిఫిట్ పొందాం, ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు నాయనా అని చెప్పారు. ఈయన షాక్ అయిపోయాడు. సార్ నేను మీ కంపెనీలో ఇన్ని సంవత్సరాలు పనిచేశాను, నన్ను ఇంటికి పంపిస్తారేంటి సార్ అని అన్నాడు. వాళ్ళు అన్నారు, బాబు నువ్వు చేసే పని నీ బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది నాయన, ఇప్పుడు నీ మీద మేము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేము, దయచేసి నువ్వు మా కంపెనీ వదిలిపెట్టి వేరే కంపెనీకి వెళ్ళిపో అని సింపుల్ రిప్లై ఇచ్చేశారు. ఈయనకి ఏమి మాట్లాడటానికి వీల్లేదండి. ఈయన ఎప్పుడో 1995లో ఎప్పుడో ఇంజనీరింగ్ పాస్ అయితే అప్పుడున్న ఇంజనీరింగ్కి ఇప్పుడున్న సిలబస్కి కంప్లీట్గా డిఫరెంట్ ఉందండి. అప్పుడు చదువుకి ఇప్పుడు చదువుకి అసలు పొంతనే లేదు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక బ్రాంచ్గా పెట్టారు. చాలామంది స్టూడెంట్స్ అందులో జాయిన్ అవుతున్నారు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని టీచ్ చేసే టీచింగ్ స్టాఫ్ లేరు. అంటే దాన్ని బోధించే బోధకులు కాలేజెస్లో లేరు ఈరోజు. ఎందుకు లేరు అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకుపోతుంది, దాన్ని ఎవడు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక సిలబస్ అనుకున్నారు అనుకోండి, ఈరోజు ఈ టెక్నాలజీ ఇట్లా ఉంది, దీనికి సంబంధించి మేము బుక్స్ ప్రింట్ చేద్దాము, సిలబస్ తయారు చేద్దాము అని తయారు చేసే లోపు ఒక నెల రోజుల్లో అది ఇంకా అడ్వాన్స్డ్ అయిపోతుంది. దాన్ని ఇప్పుడు ఎవరు పట్టుకోలేరండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రబలిపోతుంది. ఇప్పుడు ఈ భూమి మీద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో తెలుసా అండి, అన్ని విషయాల్లో దాటిపోయింది. ఇప్పుడు మీరేమంటారు అంటే, సార్ సాఫ్ట్వేర్ అయితే పడిపోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మా పిల్లోడిని డాక్టర్ని చేస్తాను అని మీరు అంటారు. సరే డాక్టర్ని చెయ్యండి. ప్రాబ్లం ఏంటో తెలుసా,
రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుంది. ఇప్పుడు మా పిల్లలు ఒకళ్ళేమో యూకేజీ, ఒకళ్ళేమో 3rd క్లాస్లో ఉన్నారు. వాళ్ళు 10th క్లాస్ అయిపోయి, వాళ్ళు ఇంటర్ అయిపోయి, వాళ్ళు మెడిసినో ఇంజనీరింగో చదివే లోపు వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? టెక్నాలజీ స్పీడ్గా పెరిగిపోతుంది, డెవలప్ అయిపోతుంది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీ పిల్లల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు, మెడిసిన్ డాక్టర్కి పంపించారా అనుకోండి, డాక్టర్గా ఆయన చక్కగా ఏదో చెట్టు కింద కూర్చుని ఆయన ఇంజక్షన్లు చేసుకుని అయినా బతుకుతాడు, మాకు మంచి బెనిఫిట్ ఉంది అని మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు మెడికల్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మెడికల్ టెక్నాలజీ ఏం చెప్తుందో తెలుసా అండి? రాను ఇంకా డాక్టర్లతో పని ఉండదు. ఇప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడంటే మన వాళ్ళు మనకి ఏదన్నా రోగం వస్తే మన హాస్పిటల్కి వెళ్తే ముందు డాక్టర్ గారు ఇంత బారు ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, ఇంత బారు డయాగ్నోస్టిక్స్ అంటే ల్యాబ్ టెస్ట్లు, ఎంఆర్ఐలు, స్కానింగ్లు, సిటీ స్కాన్లు, ఎక్స్రేలు అన్నీ రాసి అవన్నీ తీసుకురా అంటాడు. అవన్నీ తీసుకుని మనము మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అవన్నీ చెక్ చేసి నీకు ఈ రోగం ఉంది, ఈ ట్రీట్మెంట్ చేయాలి, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు అని అంటాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒకవేళ అది ఆపరేషన్ అనుకోండి, 4 డాక్టర్లు, 4 కంపౌండర్లు, నర్సులు అందరూ కలిసి వాళ్ళు కష్టపడి ఆపరేషన్ చేసి ఆడిని ఎలాగో బతికించి మేము బతికించామో అంటారు. ఆ బతికిన తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వాడికి హాస్పిటల్ బిల్ ఇస్తారు, అయ్యా నీ బిల్ ఎంత అయింది అని. ఈలోపు బతికినోడికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది ఆ బిల్లు చూసి. నేను ఈ మధ్య ఒక హాస్పిటల్కి వెళ్ళానండి, దాని పేరు నేను చెప్పను. ఓ చిన్న రోగం ఒక ఆయనకు వస్తే ఆయనకు 3 లక్షలు బిల్లు వేశారు 3 రోజుల్లో. అరే నేను ఆయన పక్కన నిలబడి అన్నాను, 3 రోజుల్లో 3 లక్షలు ఎవడు సంపాదిస్తున్నాడు? 3 రోజుల్లో 3 లక్షలు బిల్లు వేసి పడేశారు చిన్న రోగానికి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మీరు ఈ డాక్టర్ టెక్నాలజీ చాలా బాగుంది అది ఇది అని అనుకుందాం, చాలా ఈ పిల్లల్ని డాక్టర్ చేద్దామా అని అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ మెడికల్ టెక్నాలజీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని మన రోగం చెప్పి అతను డయాగ్నోస్టిక్స్ రాసి ల్యాబ్ టెస్టులు రాసి ఇవన్నీ రాసి అవి చేయించుకుని మళ్ళీ అవి తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చి మళ్ళీ ఆపరేషన్ టేబుల్ మీద పడుకొని ఆపరేషన్ చేయించుకుని ఇవన్నీ ఇక లేవు ఇక ఫ్యూచర్లో. ఇప్పుడు ఏమవుతుందో తెలుసండి, జస్ట్ ఒక చిన్న డ్రాప్ తీస్తారు అక్కడ పెడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అని అంటే, మొత్తం మనల్ని స్కాన్ చేసి మనకి ఏం రోగం ఉంది, మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది మొత్తం అది ఇచ్చేస్తుందండి. డాక్టర్తో పని లేదు. ఇక మనం ఏం ట్యాబ్లెట్లు వాడాలి, ఏం డైట్ వాడాలి మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పబోతుంది. అరే కేవలం అది జస్ట్ మన ప్రాబ్లం చెప్పిద్ది, కానీ ఆపరేషన్లు అది ఎక్కడ చేస్తుంది అని అంటారు మీరు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, రోబోటిక్ టెక్నాలజీ వస్తుంది. ఇజ్రాయెల్లో, తర్వాత అమెరికాలో, కెనడాలో చాలా ప్లేసెస్లో రోబోటిక్ టెక్నాలజీకి అడాప్ట్ అవుతున్నారు. రోబోటిక్ టెక్నాలజీ ఏంటో తెలుసా అండి, చిన్న రోబోట్స్ వస్తున్నాయి. వాటిని శరీరంలోకి పంపిస్తే శరీరం లోపలికి వెళ్ళి ఎక్కడ ఆపరేషన్ చేయాలో ఆ ఆపరేషన్ చేసి వచ్చేస్తున్నాయి అండి బయటికి. ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వచ్చేసింది. ఇక డాక్టరు కత్తి పట్టుకుని కోసి కుట్లేసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం అలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ ఈ ఆపరేషన్స్ చేయబోతున్నాయి. రోబోట్స్ మనిషి యొక్క ట్రీట్మెంట్ చేయబోతుంది. మీరు అంటారు, సార్ సరేలే మరి డాక్టర్ ఉద్యోగం లేకపోయింది, మా వాడు క్యాబ్ డ్రైవర్గా అన్న కారు కొనిస్తాను, మా వాడికి సాఫ్ట్వేర్ రాకపోయినా పర్వాలేదు, మా వాడు డాక్టర్ అవ్వకపోయినా పర్వాలేదు, ఇంజనీర్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎలాగలా ఫ్యూచర్లో బతకటానికి ఒక క్యాబ్ కొనిస్తాను, ఒక కారు కొనిస్తాను, ఆడు డ్రైవింగ్ చేసుకు బతుకుతాడు అంటారు మీలో కొంతమంది. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, ఇప్పుడు డ్రైవర్ లేకుండానే కారు తనంతట తాను సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఎంత ట్రాఫిక్లో ఉండినా, ఎలాంటి రోడ్డు మీద అయినా కార్లో డ్రైవర్ అవసరం లేదు. జస్ట్ ఒకడు ఎక్కి అందులో కూర్చుని నిద్రపోతే చాలు వెనక సీట్లో. అది డ్రైవ్ చేసుకుని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళిద్ది. దానంతట అదే పార్క్ చేసుకుంటుంది. కార్ అండి, కార్కి డ్రైవర్ అవసరంలా, అదే పెట్రోల్ కొట్టించుకునిద్ది.
అదే మిమ్మల్ని తీసుకెళ్లాల్సిన ప్లేస్కి తీసుకెళ్ళిద్ది. ఆ కారే తనంతట తాను పార్క్ చేసుకునేది, కరెక్ట్గా రూల్స్ పాటించిద్ది, ట్రాఫిక్ రూల్స్ పాటించిద్ది. ఇంకా నువ్వు క్యాబ్ కొనిస్తే మీ ఓడు డ్రైవింగ్ చేసుకునే స్థితి కూడా లేదు ఫ్యూచర్లో. మీరు అంటారు, సర్లేండి సార్, మేము క్యాబ్ కాకపోతే మా ఓడు తాపీ పని చేసుకు బతుకుతాడు, ఇల్లు కట్టుకుని బతుక్కుంటాడు, సిమెంట్ పని చేసుకుంటాడు అని కొంతమంది అంటారు. మీలో చాలా మేధావులు అంటారు. వాళ్ళు ఇట్లా అంటారు, టాపీ పని చేసుకుని బతుకుతాడు, ఏముంది, ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం లేదు, డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, మనిషి ఎలాగైనా బతుకుతాడు అంటారు. ఇప్పుడు తాపీ పని చేసుకోవటానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని చేయట్లా, అది అవకాశం ఇట్లా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే, రోబోట్సే ఇల్లు కట్టేస్తున్నాయి, అవే తాపీ పని చేస్తున్నాయి, అవే అద్భుతమైన ఇల్లు డిజైన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇల్లు కూడా అయ్యే కడుతున్నాయి, పెద్ద పెద్ద మేడలు కూడా అయ్యే కడతాయి. ఇంకా తాపీ పని యాడ్ చేస్తారండి మీ పిల్లలు, మీరు చెప్పండి నాకు. ఇంకొంతమంది అంటారు, మా వాడు రియల్ ఎస్టేట్ చేస్తాడండి, ఈ ఇల్లు అమ్ముతాడు, ఇందులో కమిషన్ తీసుకుంటాడు, అమ్మేవాడిని కొనేవాడిని కలుపుతాడు, వాళ్ళిద్దరి దగ్గర కమిషన్ తీసుకుంటాడు అని అంటారు. ఏం ఉద్యోగం లేని వాళ్ళు అందరూ రియల్ ఎస్టేట్ చేస్తాము, రియల్ ఎస్టేట్లో లక్షలు కోట్లు వస్తాయి అని అంటారు. నిజమే, రియల్ ఎస్టేట్లో లక్షలు కోట్లు వస్తాయి, కానీ ఫ్యూచర్లో లేదమ్మా. ఎందుకో తెలుసా? ఫ్యూచర్లో ఏ ఊరు కొనాలన్నా, ఏ ఊరు అమ్మాలన్నా, ఎంతకు అమ్మాలన్నా, ఎంత కొనాలన్నా, ఏ లోన్లు ఇవ్వాలన్నా కంప్లీట్గా ఏమవుతుంది అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకోబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తాన్ని అన్ని ఫీల్డ్స్లోకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు సాఫ్ట్వేర్లో మాత్రమే కాదు, అన్ని రంగాల్లో ఉద్యోగాలు పోతున్నాయండి. ఇదివరకు కోర్టుకి వెళ్ళారనుకోండి, కోర్టు బయట టైపింగ్ మెషిన్లో పెట్టుకుని కొంతమంది కూర్చుని డ్రాఫ్ట్లు కొట్టేవాళ్ళు అండి, ఫైల్స్ టైప్ చేసేవాళ్ళు. టైప్ చేసి ఈ లాయర్స్కి, అడ్వకేట్స్కి, కోర్టుకి చాలా ఉపయోగం పడేవాళ్ళు. కోర్టు దగ్గరికి వెళ్ళి ఏదైనా అఫిడవిట్ కావాలనుకోండి, డ్రాఫ్టింగ్ వాళ్ళు చేసేసి వచ్చేవాళ్ళు. అక్కడ ఒక 200 రూపాయలు, 300 రూపాయలు లేదా 500 రూపాయలు ఇచ్చారనుకోండి, కోర్టు బయట ఉన్నాడు మీకు కావలసిన అఫిడవిట్, మీకు కావలసిన డాక్యుమెంట్, మీకు కావలసిన పిటిషన్ టక 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 టైప్ చేసి ఇచ్చేసేవాడు చక్కగా డీటెయిల్స్ తోటి. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయినాయి. చాట్ జీపీటీలో నీకు ఏ డాక్యుమెంట్ కావాలో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాంట్లో ఇచ్చేసావు అనుకోండి, అది చాలా చక్కగా డ్రాఫ్ట్ చేసేస్తుందండి. అది కూడా ఇలా చిటికేసే లోపు మీకు పిటిషన్ రెడీ చేసిద్ది, డ్రాఫ్టింగ్ చేసిద్ది, అన్నీ చేస్తుందండి. ఎవరు ఎక్కడ ఇదివరకు ఫ్యాన్ కింద కూర్చునే ఉద్యోగాలు కావాలి అని కోరుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు మనిషి చేయటానికి ఏం లేదు. మనిషి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనిపెట్టి దానికి స్వాతంత్రం ఇస్తే అది ఇప్పుడు తనంతట తాను డెవలప్ చేసుకుంటుంది, దానంతటా అది ఆలోచించుకుంటుంది, దానంతటా అది అభివృద్ధి చెందుతుంది, అది అన్ని ఫీల్డ్స్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఏ ఉద్యోగమైనా చెప్పండి, మీరేమంటారు? సరే సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వద్దు, ఏ ఇంజనీర్ వద్దు, మెడిసిన్ వద్దు, డాక్టర్లు వద్దు, ఏమొద్దు, రియల్ ఎస్టేట్ వద్దు, తాపీ మేస్త్రి వద్దు, మా వాడికి వంట నేర్పిస్తాను, మా వాడు వంట చేసుకు బతుకుతాడు అంటారు. 7,000 రూపాయలు పెట్టుకుంటే ఒక చిన్న మెషిన్ వస్తుందండి, అందులోకి కావలసిన పదార్థాలన్నీ వేసి ఒక బటన్ నొక్కితే నీకు కావలసిన ఫుడ్ ఇస్తుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నీకు బిర్యానీ కావాలంటే బిర్యానీ ఇచ్చిద్ది, అందులో జస్ట్ రైస్ వేయాలా, బిర్యానీకి కావలసిన చికెన్ వేయాలా, మసాలాలు వేయాలా, వేసి జస్ట్ బటన్ నొక్కితే చాలు, అదే అంత ప్రిపేర్ చేసి ప్లేట్లో పెట్టేస్తుంది. వచ్చింది, ఆ టెక్నాలజీ వచ్చింది. ఇంకేం చేస్తారండి మనుషులు? మీలో కొంతమంది ఇంకా పెద్ద మేధావులు ఉంటారండి. మీరేమంటారో తెలుసా? సార్ అన్నీ చేస్తుంది కానీ రోబోట్ ఎక్కడైనా పిల్లలను కానిద్దా అంటారు. చైనా వాడు ఉన్నాడు చూడండి, వీడు పెద్ద జిరాక్స్ మిషన్ అండి. ఈ చైనా వాడికి ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో అసలు ఎవడికి అర్థం కాదాడు. వాడేం చేశాడో తెలుసా? ఒక రోబోట్ని తయారు చేశాడు. ఆ రోబోట్కి గర్భసంచి పెట్టాడు, గర్భసంచి పెట్టాడు. మనిషిలోని సెమన్ తీసుకున్నాడు, స్త్రీలోని ఎగ్ తీసుకున్నాడు, ఆ రోబోట్లో పెట్టేశాడు. అది బేబీస్ని కంటుంది, అది పిల్లల్ని కంటుంది. అంటే ఆ టెక్నాలజీ కూడా వచ్చింది. మనిషి పిల్లల్ని కనాల్సిన అవసరంలా, స్త్రీ పిల్లల్ని కనాల్సిన అవసరంలా. జస్ట్ స్త్రీలో నుంచి ఒక ఎగ్ తీసి, పురుషుల్లో నుంచి సెమన్ తీసి, ఆ రెండింటిని కలిపి రోబోట్లో పెడితే రోబోటే పిల్లల్ని కనేస్తుంది.
నీకు మగపిల్లోడు కావాలా, ఆడపిల్ల కావాలా, ఎంత ఎత్తులో ఉండాలి, ఏ రంగులో ఉండాలి, ఏ రూపంలో ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి, పర్ఫెక్ట్గా పిల్లలను కనేసి ఇస్తుందండి. పిల్లలను కూడా రోబోట్సే కంటున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేస్తారు? భవిష్యత్తులో ఇప్పుడు మీ పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. మా వాడు టాప్ అవుతాడు, మా వాడు తోపు అవుతాడు, మా వాడు ఏదేదో అవుతాడు ఈ భవిష్యత్తులో లేదు ఇక. ఇప్పుడు మీ పిల్లల్ని చదివిస్తున్నారు చూడండి, వీళ్ళు చదువుతారు. ఇప్పుడు మీ పిల్లలు ఫస్ట్ క్లాస్లోనో, సెకండ్ క్లాస్లోనో, థర్డ్ క్లాస్లోనో ఉండొచ్చు. వీళ్ళు చదువు అయిపోయి ఇంజనీర్లో, డాక్టర్లో అయ్యే టయానికి వీళ్ళ చేతుల్లో టెక్నాలజీ ఉండదండి. ఇక వీళ్ళ చేతుల్లో ఉండదు, అది దాటిపోయిద్ది. టెక్నాలజీ వీళ్ళని కంట్రోల్ చేస్తుందండి. టెక్నాలజీ ఇప్పుడు మనిషి టెక్నాలజీని కంట్రోల్ చేయట్లా, టెక్నాలజీ మనిషిని కంట్రోల్ చేస్తుంది. మనము ఎస్కేప్ అవ్వలేమండి. భవిష్యత్తులో ఏం రాబోతుందో తెలుసా? మనిషి బతకటం ఇంపాసిబుల్ అయిపోతుంది. మనిషి జీవించటం అసాధ్యమైపోయింది. ఎలా బతుకుతాడండి మనిషికి ఏదైనా ఉద్యోగం ఉండాలి, ఏదైనా పని ఉండాలి, వాడు దాని ద్వారా బతుకుతాడు. రానున్న రోజుల్లో ఏమైద్దో తెలుసా అండి? ప్రతిదీ గవర్నమెంట్ ఇస్తేనే మనిషి బతికే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ అమ్మితేనే కొనుక్కోవాలి. ప్రతిదీ కూడా ఈ ప్రపంచం మొత్తము ఒకళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇస్తే మనిషి బతుకుతాడు, వాళ్ళు ఇవ్వకపోతే మనిషి చనిపోతాడు. వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. అలాంటి స్థితిలోకి ఇప్పుడు సమస్తం వెళ్ళిపోతుంది. మీరేమనుకుంటున్నారు? మీరు ఒక సొంత పొలం కొనుక్కుని పొలంని మీరు పండించుకుంటామని అనుకుంటున్నారా? ఉండదు అట్లా. మొత్తం మనము సర్వైలెన్స్లోకి వెళ్ళిపోతున్నాం. మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎక్కడ తింటున్నారు, ఏ టైంలో ఎక్కడ ఉంటున్నారు, మీరు ఏమేం చేస్తారు, మీ అలవాట్లేంటి, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ డేటా మొత్తం ఇప్పుడు నెట్వర్క్స్లో ఉంటుందండి. మనం ఎక్కడ ఏం తింటున్నామో తెలిసిపోతుంది. బెంగళూరులో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. బెంగళూరులో ఏం జరిగిందంటే, ఓ పానీపూరి ఎవడు ఉన్నాడు. వాడు పానీపూరి అమ్ముకుంటున్నాడు. సాయంత్రం 4 గంటలకు పానీపూరి బండి పెడతాడు. రాత్రి 10 దాకా పానీపూరి అమ్ముతాడు. పానీపూరి బిజినెస్ ఏముంది, చాలా చక్కగా 6 అవర్స్ వర్క్ చేసుకుంటున్నాడు. ఇక మార్నింగ్ అంతా ఫ్రీగా ఉంటాడు. ఓన్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 వరకు పానీపూరి అమ్ముతాడు. ఏమొస్తుందండి అతనికి ఇన్కమ్? అతనికి ఏముందో, ఒక ప్లేట్ 20 రూపాయలకి 6 పూరీలు ఏమో ఇస్తాడు. మనం వెళ్ళి తింటాము ఆ పానీపూరి. భయ్యా తోడా ప్యాస్ డాలో అంటారు. ఆడు ఉల్లిపాయలు వేస్తూ ఉంటాడు, మన వాళ్ళు తింటూ ఉంటారు. ఈ పానీపూరి వాడిది విశేషం ఏంటంటే, ఇది కర్ణాటకలో జరిగింది, బెంగళూరులో జరిగింది, కర్ణాటక స్టేట్లో. ఈ పానీపూరి వాడు డైలీ పానీపూరి అమ్ముతూ ఉన్నాడు. వచ్చినోడల్లా ఫోన్పే, గూగుల్ పే తోటి మనీ ఇస్తూ ఉన్నారు. ఒక 1 ఇయర్ తర్వాత ఏమైందంటే, రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పానీపూరి డబ్బా ఓడికి ఐటీ ఫైల్ చేయలేదని నోటీసులు పంపించారు. ఏమని అంటే, అరే నీకు ఆదాయం ఎక్కువ వస్తుందిరా, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు అని ఆడికి నోటీసులు పంపించారు. ఇదేంటండి, పానీపూరియోడి ఐటీ కడతాడా, పానీపూరియోడికి అంత ఇన్కమ్ వచ్చిద్దా అని అంటే, గవర్నమెంట్కి తెలిసిపోయింది వీడికి చాలా డబ్బులు వస్తున్నాయి అని. రోజుకి 5,000 వస్తున్నాయి అనుకోండి, నెలకి ఎంత వస్తుంది? 1,50,000 వస్తుంది. సంవత్సరానికి ఎంత వస్తుంది? దగ్గర 17 లక్షల దాకా, 18 లక్షల దాకా ఇన్కమ్ వచ్చిందండి అతనికి. దగ్గర 18 లక్షల రూపాయలు ఇన్కమ్. ఒక సామాన్యుడు ఉద్యోగం చేస్తా 18 లక్షలు వస్తున్నాయి అనుకోండి, గవర్నమెంట్ వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆడి శాలరీలో నుంచే డైరెక్ట్గా ట్యాక్స్ కట్ చేసుకుంటారు. అందరికంటే నష్టపోతుంది ఎవరో తెలుసా అండి? మధ్యతరగతి ఉద్యోగస్తుడండి. ఉద్యోగస్తులు ఏం చేస్తారో, సంవత్సరం అంతా జాబ్ చేస్తారు. వాళ్ళకి మార్చి ఏప్రిల్ వచ్చింది అని అంటే, ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వచ్చే శాలరీని టక్కున ట్యాక్స్ కింద కట్ చేసుకుంటారు. పానీపూరి వాళ్ళు దగ్గర ఏముంది, రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఏముంది, రోడ్డు పక్కన షూ కుట్టుకునే వాళ్ళ దగ్గర ఏముంది అని అనుకుంటూ ఉంటారు గవర్నమెంట్.
కానీ ఇప్పుడు ఈ ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఆన్లైన్లో మనీ కొట్టడం ద్వారా ఆన్లైన్లో ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుంది అని మొత్తం గవర్నమెంట్ లెక్క చూస్తుంది. ఓకే, వీడికి 25 లక్షలు, పానీపూరియోడికి 25 లక్షల రూపాయలు సంవత్సరానికి వస్తుందంటే వీడి ట్యాక్స్ కట్టాలి అని చెప్పి వాడికి నోటీసులు పంపించారు. వాడేం చేశాడు, ఇంకా ఇదేంటి నాకింత ఇన్కమ్ ఎక్కడుందని ఆడు లెక్క చూసుకోండి. వస్తుంది, ఎందుకు రాదు, పానీపూరియోడికి వస్తుంది, అంత మనీ వస్తుంది. గవర్నమెంట్కి సమస్తము తెలిసిపోతుందండి. అందుకనే కర్ణాటకలో చిన్న చిన్న వ్యాపారస్తులు అంటున్నారు, ఫోన్పే, గూగుల్ పే ద్వారా మాకు డబ్బులు ఇవ్వద్దు, మాకు క్యాష్ ఇవ్వండి అంటున్నారు. మోడీ మన ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడంటే, ఇక ఫ్యూచర్లో క్యాష్ ఉండదు, ఓన్లీ డిజిటల్ మనీయే, ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేసుకోవాలి అని అంటున్నారు. ఇది మన భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతటా ఇదే జరగబోతుంది. ఫ్యూచర్లో మన దగ్గర డబ్బులు ఉండవండి, క్యాష్ ఉండదు, నోట్లు ఉండవు, నోట్లు తీసుకుని లెక్క పెట్టుకోవటం ఉండదు. ఇక నీకు అంతా ఫోన్లోనే నీ జస్ట్ ఆ నెంబర్ చూసుకుంటావు, ఓకే ఇది 10,000 వచ్చింది, 20,000 వచ్చింది, అంతే. నంబర్ ద్వారా నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పానో తెలుసా అండి? మనం ఏ దినాల్లోకి వెళ్తున్నామో అని అంటే మెల్లిమెల్లిగా ప్రపంచం మొత్తము ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్తుంది. ఆ వ్యక్తే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడికి మనం ఏం తింటున్నామో, మనకి ఎంత ఆదాయం వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నామో, మనం ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నామో, మనం ఎవరిని కలుస్తున్నామో, మన వృత్తి ఏంటి, మన రిలీజియన్, మన మతం ఏంటి, మన కులం ఏంటి, మన గోత్రం ఏంటి, మనం ఏం చేస్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో, అన్ని డీటెయిల్స్ ఈ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనే వాడి దగ్గరికి వెళ్ళబోతుంది. అన్నీ వెళ్ళిపోతాయి. అన్నీ వెళ్ళిపోతే ఫైనల్గా వాడి హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది. వాడు ప్రతి మనిషిని తన టెక్నాలజీ ద్వారా కంట్రోల్ చేయాలి అని అనుకుంటాడు. వాడి హృదయంలో వచ్చే ఒక దురాశ ఏంటో తెలుసా? తానే దేవుడుగా ఈ భూమి మీద ఉండాలి అని అనుకుంటాడు వాడు. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదివితే అక్కడ రాయబడింది, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించి తానే దేవుడునని చెప్పి వెళ్ళిపోయి పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు వాడు ప్రపంచానికి నేను దేవుడుగా ఉండాలి అని వాడు అనుకుంటాడు. ఇప్పుడు ఎవడైనా ఈ భూమి మీద ఆ దినాల్లో బతకాలి అని అంటే వాడిని దేవుడుగా నమ్మాలి, అంగీకరించాలి, నమస్కరించాలి, మొక్కాలి, సాగిలపడాలి, వాడిని హత్తుకోవాలి. ఇదండి ఫైనల్గా ప్రపంచం వాడి చేతుల్లోకి వెళ్ళే విధానం. ఇప్పుడు వెళ్ళిపోతుంది. మనం ఫ్యూచర్లో ఏం చేయలేమండి. మనకు ఎవడైనా ఇవ్వటం ద్వారానే మనం బతకగలుగుతాం. ఫ్యూచర్లో, భవిష్యత్తులో నువ్వు సొంతంగా చదివావు కాబట్టి నీకు ఉద్యోగం వచ్చిద్ది అని అనుకోవద్దు. ఇప్పుడు వ్యాపారం, బిజినెస్లు కూడా ఎవరు చేయలేరండి. బిజినెస్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది. అన్ని రంగాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది. టెక్నాలజీ అన్ని రంగాల్లోకి రాబోతుంది. మానవుడు చేసేది ఏమీ లేదు. మానవుడు ఎవరి దగ్గర అయినా తీసుకోవటమే, ఎవరి దగ్గర అయినా తీసుకుని బతకాల్సిన పరిస్థితి మానవ జాతికి రాబోతుంది. దట్ ఈస్ ద ఎండ్. ఇక అదే చివరి ఘట్టం. మనం చేసేది ఏం లేదండి. నువ్వు ఇక రాబోయే దినాల్లో కోట్లు రూపాయలు సంపాదించినా, ఆ నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినా, నువ్వు ఏం తింటున్నావు, ఏం కొంటున్నావు, ఏం చేయబోతున్నావు మొత్తం టెక్నాలజీ చూడబోతుంది. అది స్క్రీన్ చేయబోతుంది. నీ డబ్బుల్లో నుంచి నువ్వే తీసుకుని నువ్వే కొనుక్కోవాలి అనన్నా మధ్యలో క్రీస్తు విరోధి ఉంటాడు. వాడికి మొక్కితేనే నీ డబ్బులతో నువ్వు కొనగలుగుతావు. వాడికి మొక్కితేనే నీది అమ్మగలుగుతావు. నువ్వు కొనాలన్నా, నువ్వు అమ్మాలన్నా వాడికి మొక్కాలి. వాడికి కంపల్సరిగా మొక్కాలండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే క్రీస్తు విరోధి వచ్చే టయానికి మేము ఎత్తబడిపోతామో, మేము పరలోకంలోకి వెళ్ళిపోతామో అని అనుకుంటున్నారు. లేదు 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 నాయనా, అలా జరగదు బాబు. నువ్వు అలాంటి ఆలోచనలు ఉండొద్దు.
క్రీస్తు విరోధిని మన కళ్ళు చూడకుండా సంఘం ఎత్తబడదు. సంఘము భూమి మీద నుండి పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే 666వ ముద్ర చూసిద్ది, క్రీస్తు విరోధి అనే వాడిని చూసిద్ది, ఈ యొక్క భయంకరమైన కరువు దినాన్ని చూడబోతుంది, టెక్నాలజీని చూడబోతుంది, ఇవన్నీ చూడబోతుందండి. మీలో కొంతమంది ఏమంటారో తెలుసా, సార్ ఇలాంటివి మేము చాలా విన్నామండి, ఇంతకుముందు చాలామంది చెప్పారు, ఆ దినాలు రాలేదు, ఆ దినాలు జరగలేదు అని అంటారు. కానీ ఇదివరకు దినాలు వేరు నాయనా, ఇప్పుడున్న దినాలు వేరు. ఇప్పుడు నువ్వు టెక్నాలజీని అసలు కంట్రోల్ చేయలేవు. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. 1990లో ఏం తెలియదు మనుషులకి, ఇప్పుడు టెక్నాలజీయే మనుషుల్ని కంట్రోల్ చేస్తుంది. నువ్వు ఏం చేయలేరండి, ఇంకా మీరు ఏమి చేయలేరు, మీ వల్ల ఏది కాదు. రానున్న దినాల్లో వచ్చేదేంటో తెలుసా అండి, కరువు రాబోతుంది, విపరీతమైన కరువు రాబోతుంది, భయంకరమైన కరువు రాబోతుంది. ఉద్యోగాలు పోతాయి, ఇన్కమ్ పోయిద్ది, అన్నీ పోతాయి. మనుషులు కరువుని ఫేస్ చేయబోతున్నారు. కరువు వచ్చినప్పుడు ఏమైద్ది, ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, అరే మీకు ఎవరికైనా ఈ కరువులో బతకాలి అని అంటే 666వ ముద్ర వేయించుకుంటేనే మీకు ఉద్యోగం, 666వ ముద్ర వేయించుకుంటేనే మీరు కొనగలుగుతారు, 666వ ముద్ర వేయించుకుంటేనే మీరు అమ్మగలుగుతారు అనే దినాలు రాబోతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మంచి, ఏ పార్టీ వచ్చినా కూడా మంచోళ్ళే. ఎందుకో తెలుసా అండి, ఆంధ్రాలో మొన్న తుఫాన్ వస్తుంది అని హెచ్చరిక చేశారు. నేను న్యూస్ చూస్తూ ఉన్నా, తుఫాన్ వస్తుంది అని అంటే టీవీలో చెప్తా ఉన్నారు, 1 గంటలో తీరం దాటబోతుంది, 2 గంటల్లో తీరం దాటబోతుంది, బలమైన ఈదురు గాలులు రాబోతున్నాయి, ఇళ్ళు కూలిపోబోతున్నాయి, చాలా భయంకరంగా రాబోతుంది అని చెప్తా ఉన్నారు. అలా చెప్తా ఉంటుంటే నేను వింటా ఉన్నా వార్తల్లో. అప్పుడు ఎక్కడైతే తుఫాను ఎక్కువగా ఉంటుందో అక్కడ ఉన్న ప్రజల్ని వాళ్ళు తీసుకెళ్ళి వేరే చోట పెడుతున్నారు, వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నారు, వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇలా తీసుకెళ్ళి ఈ తుఫాను బాధితుల్ని ఎవరినైతే తీసుకెళ్ళి ఒక హాల్లో పెడుతున్నారో అక్కడ ఒక బోర్డు పెట్టారు. ఏమని అంటే, ఈ తుఫాను బాధితులకి ఉదయం టిఫిన్ ఇది ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఇది ఉంటుంది, రాత్రి భోజనం ఇది ఉంటుంది అని మెనూ డిస్ప్లే చేశారు. అయితే ఆ మెనూలో చికెన్ లేదు, ఎగ్ లేదు, ఆమ్లెట్ లేదు, ఏమి లేదు, ఒట్టి పప్పు, తర్వాత ఏదో మజ్జిగ ఇస్తాము అని అంటున్నారు. పాపం ఈ వెళ్ళే వాళ్ళందరూ మాంసం తినే మనసు ఉంటే అక్కడికి వెళ్ళి ఎట్లా బతుకుతారా అని నాకు అనిపించింది. వారం రోజులు ఏమో అందులో ఉంచితే పాపం వీళ్ళు తినకుండా ఎలా ఉండగలుగుతారు అని నాకు చాలా బాధ వేసింది వాళ్ళ గురించి. నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే, పరిస్థితులు మారిపోయినప్పుడు మీరు కావాలనుకున్నది మీకు దొరకదండి, మీరు తినాలనుకున్నది మీకు దొరకదు. ఒకడు రాబోతున్నాడు, వాడే క్రీస్తు విరోధి, వాడికి మొక్కాలి, వాడికి మొక్కితే వాడు ఇవ్వాలనుకున్నది మీకు ఇస్తాడు, వాడు పెట్టాలనుకున్నదే మీకు పెడతాడు, వాడు పెట్టింది తినాలంతే. ఇంకా వాడి దగ్గర మీరు పర్మిషన్ తీసుకోవాలి, వాడికి మొక్కాలి, వాడేం పర్సనల్గా మీ దగ్గరికి రాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్ చేసింది. నువ్వు మొక్కేవా, నువ్వు వాడికి సాగిలపడ్డావా, నువ్వు వాడికి నమస్కరించావా, అప్పుడే నువ్వు కొనగలుగుతావు, నువ్వు అమ్మగలుగుతావు, నీ దగ్గర ఆ ముద్ర ఉందా, వాడి పేరుందా, వాడి సంఖ్య ఉందా అని ఆలోచిస్తారండి. ఇది ఆ దినాల్లో జరగబోయే భయంకరమైన పరిస్థితి. 666వ ముద్ర వేయించుకుంటే నరకానికి వెళ్తారు. కానీ 666వ ముద్ర వేసేటప్పుడు ముందు లైన్లో నిలబడేది పాస్టర్లు నిలబడతారు, విశ్వాసులు నిలబడతారు. మీరు అడుగుతారు, ఎందుకండి, ఎందుకు అంత మాట అంటున్నారు అని. ఆ రోజుల్లో చాలామంది శ్రమలు తట్టుకోలేరండి, ఆ కరువు తట్టుకోలేరు. నువ్వు బాగా బలమైన వ్యక్తి అవ్వచ్చు, ఆరోగ్యం నీకు ఉండొచ్చు, డబ్బులు నీకు ఉండొచ్చు, ఐశ్వర్యం నీకు ఉండొచ్చు, కానీ అవేవి పనికిరావు. వాడు ఇస్తే మీరు తీసుకోవాలి, వాడికి సాగిలి పడితేనే వాడిస్తాడు. క్రీస్తు విరోధిని సంఘం ఎదుర్కోబోతుంది, క్రీస్తు విరోధిని రాబోయే జనరేషన్ ఎదుర్కోబోతుంది, క్రీస్తు విరోధిని మనం చూడబోతున్నాం. అయితే ఇప్పుడు ఎట్లా అండి, మరి
మరి అలాంటి పరిస్థితి రాబోతుంది, మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అని మీరు అడిగారు అనుకోండి. ఇప్పుడు బైబిల్లో వాక్యం చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ కీర్తనల గ్రంథము 33వ కీర్తన 16 నుండి 19వ వచనం వరకు నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రాజైనా వీరుడైనా తన సేనా బలం చేత, తన అధిక బలం చేత తప్పించుకోడంట. ఇది దేవుని వాక్యం చెబుతుంది. తర్వాత ఏం రాయబడింది? రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని బైబిల్ చెప్తుందండి. దేవుడు తన ప్రజల్ని రక్షించబోతున్నాడు. ఎవరు తన ప్రజలు? రాజు తన సేనా బలం చేత రక్షింపబడలేడు. వీరుడు లేదా సూర్యుడు వాడికి ఉన్న అధిక బలం చేత రక్షింపబడలేడు. దేవుడు మనుషుల్ని ఆ కరువు కాలంలో రక్షించగలుగుతాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మొత్తం తీసేసిన, అందరు జాబ్స్ పోతున్నా, అందరు అడుక్కు తినే పరిస్థితికి వస్తున్నా, అందరూ పేదరికంలోకి వెళ్తున్నా, అందరూ కరువులోకి వెళ్తున్నా. కానీ ఆ 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభంలో, ఆ క్రీస్తు విరోధి వచ్చే దినాల్లో, ఆ చివరి దినాల్లో, అంటే ఇప్పుడు ఈ దినాల్లో, ఈ పరిస్థితుల్లో కొంతమంది మాత్రము చాలా పవర్ఫుల్గా నిలబడతారండి. వాళ్ళని ఎవ్వరు ఏమి చేయలేరు. వాళ్ళ కలిగిన దాన్ని ఎవ్వడు తీసుకెళ్ళలేడు. ఎవరో వాళ్ళు తెలుసా అండి? ఆ వచనం చదువుతున్నాను చూడండి. ఇది కీర్తనల గ్రంథం 33వ కీర్తన 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళ మీద, ఆయన కృప కొరకు కనిపెట్టిన వారి మీద ఆయన దృష్టి నిలబడబోతుంది. దేవుడు వారిని పోషించబోతున్నాడు. ఉద్యోగం పోయిందనుకోండి, వాళ్ళు భయపడరు. ఆస్తి పోయిందనుకోండి, వాళ్ళు భయపడరు. వాళ్ళకి ఆహారం లేదనుకోండి, వాళ్ళు భయపడరు. వాళ్ళ ఎదురుగా క్రీస్తు విరోధి వచ్చి నిలబడి భయపెట్టాడు అనుకోండి, వాళ్ళు భయపడరు. వాళ్ళు ఎవరు అనంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, యెహోవా కృప కొరకు కనిపెట్టు వాళ్ళు, దేవుని కృప కొరకు కనిపెట్టే వాళ్ళు అండి. దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళు కదలరు, వాళ్ళు సింహంలాగా ధైర్యంగా ఉంటారు. దేవుడు వాళ్ళని పోషించబోతున్నాడండి. ఎవడు ఏ ఉద్యోగం పీకేసినా, వాళ్ళ ఆస్తి పోయినా దేవుడు వాళ్ళని నిలబెట్టబోతున్నాడు. 10,000 మంది ఉద్యోగాలు పోతే, 1000 మంది ఉద్యోగాలు పోతే, కుడి పక్కన ఎడం పక్కన పడిపోతా ఉంటారు. కానీ వీళ్ళు స్టాండర్డ్ గా నిలబడబోతున్నారు. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు స్టాండ్ ఇన్ ద ఎండ్ టైమ్స్. అంత్య దినాల్లో నిలబడే సంఘము వీళ్ళే అండి. అంత్య దినాల్లో నిలబడే జాతి ఇదే. సాతాన్ని ఎదిరిస్తారు, క్రీస్తు విరోధిని ఎదిరిస్తారు, అబద్ధ ప్రవక్తను ఎదిరిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వీళ్ళని తాకలేదు, వీళ్ళని ముట్టలేదు, వీళ్ళకి కలిగిన దాన్ని టచ్ చేయలేదండి. ఎవరు వీళ్ళు అని అంటే, దే ఆర్ ద పీపుల్ హూ ఫియర్ ద లార్డ్. దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళు, యెహోవా కృప కొరకు కనిపెట్టేవాళ్ళు. వీళ్ళు నిలబడతారండి. వీళ్ళని దేవుడు కాపాడతాడు, సూపర్ న్యాచురల్గా కాపాడతాడండి. ఆకాశంలో నుంచి మన్నా కురిసిద్దో, బండలో నుంచి నీళ్ళు వస్తాయో, ఐశ్వర్యం వాళ్ళ లోపల నుంచి ఫ్లో అయిద్దో తెలీదు. దేవుడు అద్భుతంగా పోషించబోతున్నాడు, సూపర్ న్యాచురల్గా పోషించబోతున్నాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే దేవుని యందు భయభక్తులు, దేవుని కృప, ఈ రెండిటి కోసం కనిపెట్టడమే. దేవుని యందు భయభక్తులు కలిగి కృప కొరకు కనిపెడతామే. ఇప్పుడు చెప్తున్నా వినండి. మీ పిల్లల్ని గొప్పల్ని చెయ్యండి, ఐశ్వర్యవంతుల్ని చెయ్యండి, గొప్ప చదువులు చదివించండి, మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించండి. కానీ వాళ్ళకి వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, వాళ్ళు బాల్యంలో ఉన్నప్పుడే, చిన్నప్పుడే వాళ్ళకి ఏం నేర్పించాలో తెలుసా? నాయన, పరలోకంలో మన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయన యందు భయం కలిగి ఉండు, ఆయన ఎడల భక్తి కలిగి ఉండు,
ఆయన కృప కొరకు కనిపెట్టిన ఆయన నిన్ను విమోచిస్తాడు, ఆయన నిన్ను పోషిస్తాడు. ఆయన దృష్టిలో నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఆయన దృష్టి నీ మీద ఉండేటట్లు చూసుకో. ఇది నేర్పించండి మీరు. బాబు నాయనా ఇది నేర్పించండి. ఈ బైబిల్ని వాళ్ళ కాలేజీకి వెళ్ళేటప్పుడు, వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు, వాళ్ళ బుక్స్లో ఒక బైబిల్ని పెట్టండి. వాళ్ళ బ్యాగ్లో తప్పనిసరిగా ఒక బైబిల్ ఉండాలి, వాళ్ళకు ఒక పర్సనల్ బైబిల్ ఉండాలి. నేర్పించండి. అరే బాబు నువ్వు ఉదయం లెగిసిన తర్వాత వాక్యం చదువు, నువ్వు ప్రార్థన చేయి. మీరు బెత్తమైన వాడండి, ఆడు మాట వినకపోతే వాడిని ఒంగోబెట్టి టీచ్ దెమ్ టు ప్రే. మా ఆవిడ మా పిల్లలకి చాలా చక్కగా నేర్పిస్తుందండి. వాళ్ళు స్నానం చేసిన వెంటనే వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తారు. అదొక అలవాటు, అదొక వాడుక. చిన్నప్పటి నుండి మీరు వాళ్ళకి యెహోవా యందు భయభక్తులు నేర్పించాలి. నేర్పించకపోతే ఏం చేస్తారు? నేర్పించకపోతే నాశనం అయిపోతారండి. మీ పిల్లలకి ఏమనుకుంటున్నారు? మీరు మంచిగా చదివించడం, టాప్ స్కూల్స్లో చదివించడం ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో సేఫ్గా ఉంటారనుకుంటున్నారు. ఉండరు వాళ్ళు. నీ పిల్లల్ని మింగటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఏం ఉద్యోగం చేయించలేరండి మీరు, వాళ్ళని ఏం చేయలేరు, మీ పిల్లల్ని ఏమి చేయలేరు. మీ వల్ల ఏది కాదు. మీ ఊపిరే సరిగ్గా ఉండదు. మన ఊపిరి దేవుని చేతుల్లో ఉంది. ఆయన నిలబెడితే నిలబడతాం, ఆయన తీసేస్తే పోతాం. ఇంకా ఏం లేదు మనకి ఇక్కడ ఈ భూమి మీద. మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి మీరు నేర్పించాల్సిందేంటే, అరే బాబు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. అమ్మా నువ్వు దేవుని కృప కొరకు కనిపెట్టు. నీ కుమార్తెలని, నీ కుమారులని కూర్చోబెట్టు. స్పీక్ టు దెమ్, టీచ్ దెమ్ ద వర్డ్. వాళ్ళతో మాట్లాడి అయ్యా పరలోకంలో సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. హీ ఈజ్ ద కింగ్. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నాడు. మనం ఎవ్వడికి భయపడాల్సిన అవసరంలా, ఆయనకు భయపడితే చాలు. ఎవ్వడ ముందు మోకరించాల్సిన అవసరంలా, ఆయన ముందు మోకరిస్తే చాలు. హీ ఈజ్ అవర్ కింగ్, హీ ఈజ్ అవర్ గాడ్, హీ ఈజ్ అవర్ లార్డ్, హీ ఈజ్ అవర్ క్రియేటర్. వీ మస్ట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ దట్ ఆల్మైటీ గాడ్. ఆ సర్వశక్తి కలిగిన దేవునితోటి మనం సావాసం కలిగి ఉండాలి. ఎవ్వడు మనల్ని ఏం చేయలేడండి. నో బడీ కెన్ టచ్ అస్. కొంతమంది ఏమంటున్నారంటే, అరే శ్రమల కాలంలో సంఘం ఉంటే చాలా భయం వేస్తుంది, అరే మనకి యాంటీక్రైస్ట్ను మనం ఫేస్ చేయాలి, అది చాలా భయంకరంగా ఉంటుంది. అరే వాళ్ళకంటే దేవుడు ఇంకా భయంకరుడు, బేకరుడు, అమరుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడబోతున్నాడండి. యాంటీక్రైస్ట్ని చూసిద్ది సంఘం. యాంటీక్రైస్ట్ వచ్చే దినాలకే ఇప్పుడు మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దానికి దగ్గరగా వెళ్ళిపోతున్నాం. టెక్నాలజీకి దగ్గరగా వెళ్ళిపోతున్నాం. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం చివరి దినాల్లో ఉన్నాం. మన పిల్లలకి తెలియజేయాల్సింది అదే. చివరి దినాల్లో మీరు మీ పిల్లల్ని తప్పనిసరిగా దేవునిలో పెంచాల్సిందే. నాకు టైం లేదు అనొద్దు. మీ పిల్లల్ని మీరు దేవుని భయభక్తుల్లో పెంచాలి. మీరు ప్రతి ఆదివారం మీ పిల్లల్ని సంఘానికి తీసుకుని వెళ్ళాల్సిందే. మీ పిల్లలకి తప్పనిసరిగా వాక్యం వినిపించాల్సిందే. మీ పిల్లల్ని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు చేయాల్సిందే. మీ పిల్లలకి ఫస్ట్ మీరు దేవుణ్ణి పరిచయం చేయాలి. మీ పిల్లలకి మీరు దేవుణ్ణి పరిచయం చేయాలి. దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తారు? ముందు మీకు పరిచయం అవ్వాలి. మీకు దేవుడు వ్యక్తిగతంగా పరిచయం అయితే మీ పిల్లలకి మీ దేవుణ్ణి పరిచయం చేయగలుగుతారు. నేను ముగించబోయే ముందు ఒక్క వచనం చదువుతానండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుండి చదువుతాను. దీనికి బ్రేకింగ్ లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుండి, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచారము
నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ తర్వాత ఉంటుంది చూడండి, ఆ విశ్వాసము మొదట నీ అవ్వయ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ పౌలు అనే ఆయన తిమోతి అనే అబ్బాయికి లెటర్ రాస్తూ అంటున్నాడు, అరే బాబు, నీ లోపల గొప్ప విశ్వాసం ఉంది. ఈ విశ్వాసము నీ తల్లి, ఆమె తల్లి అంటే నీ అమ్మమ్మలోనూ మీ తల్లిలోనూ ఇద్దరిలోనూ ఉంది. మీ అమ్మమ్మలో ఉన్న విశ్వాసము మీ తల్లికి వచ్చింది, మీ తల్లిలో ఉన్న విశ్వాసము నీకు వచ్చింది. ఇది చాలా గొప్ప విశ్వాసము, ఈ విశ్వాసం కాపాడుకో అంటున్నాడు. అంటే విశ్వాసము వంశపారంపర్యంగా వస్తుంది. ముందు అమ్మమ్మ దేవుణ్ణి నమ్ముకుంది, తర్వాత ఆ అమ్మమ్మ యొక్క కూతురు దేవుణ్ణి నమ్ముకుంది, ఆ తర్వాత ఆ కూతురు కుమారుడు దేవుణ్ణి నమ్ముకుంది. విశ్వాసం ఫ్లో అవుతుంది. లోయలో నుండి యూనికేలో నుండి తిమోతి. మీ తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళంటే ఆ భక్తి, ఆ భయభక్తులు, ఆ విశ్వాసము నీలోకి వచ్చింది. నీ లోపల నుండి నీ పిల్లల్లోకి రావాలి. అబ్రహాం అంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా అండి? ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఈ అబ్రహాము తన తర్వాత తన సంతానానికి దేవుడిని నన్ను గూర్చి తెలియజేస్తాడు అని దేవుడు అనుకుంటాడు. అబ్రహాం అంట తన పిల్లల్ని, తన మనవల్ని కూర్చోబెట్టుకుని దేవుడి గురించి చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళని ఎలా ట్రైనప్ చేస్తాడంటే, ఆ తర్వాత వచ్చిన తరం వాళ్ళు కూడా దేవుణ్ణి పట్టుకునేటట్లు తయారు చేస్తాడు. ఇతని ఇంపాక్ట్ 1000 తరముల మీద వరకు ఉంటుంది అని దేవుడు అనుకున్నాడు. అబ్రహాము యొక్క భక్తి 1000 తరాలకి ఆశీర్వాదంగా ఉందండి. దేవుని బిడ్డ, చివరి దినాల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, మన పిల్లల్ని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు చేయగలిగితే, మన పిల్లలు దేవుని కృప కొరకు కనిపెట్టేటట్లు చేయగలిగితే, కరువులో దేవుడు పోషిస్తాడు. కరువులో దేవుడు తప్పకుండా పోషిస్తాడు. ఇది ఎంత అద్భుతమైన మాట తెలుసా అండి? నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి ఈ వచనము. కీర్తనల గ్రంథము 33వ కీర్తన, కీర్తనల గ్రంథము 33వ కీర్తన 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దాని పై వచనం చదువుతున్నాను నేను. 16వ వచనం నుండి మళ్ళీ చదువుతున్నాను చూడండి. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 16వ వచనం నుండి. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. సింపుల్, అంతే. బైబిల్ చెబుతుంది, స్పష్టంగా చెబుతుంది, దేవుడే చెబుతున్నాడు. మరణం నుండి తప్పిస్తాడు, కరువులో వారిని పోషిస్తాడు. ఎవరిని అనంటే యెహోవా యందు భయభక్తులు గల వారిని, ఆయన కృప కొరకు కనిపెట్టే వారిని. చివరి దినాల్లో, లాస్ట్ డేస్లో సంఘం తప్పనిసరిగా ఎవ్వరికి భయపడకుండా యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి. యెహోవా కృప కొరకు కనిపెట్టి ఉండాలి. కృప వచ్చింది అనంటే సమస్తాన్ని బాగు చేసింది. కృప దిగొచ్చింది అనంటే సమస్తాన్ని ఆశీర్వాదంగా మార్చింది. దేవుని కృప కొరకు కనిపెడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఇప్పుడు మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుని మహాశక్తి మీ మీదకి రాబోతుంది. దేవుని గొప్ప అభిషేకం మీ మీదకి రాబోతుంది. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ జీవితాలను ఇప్పటి దేవునికి గనక సంపూర్ణంగా సమర్పించకపోతే ఇప్పుడు మీ జీవితాల్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్,
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన పరమ తండ్రి వగు యెహోవా, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, ఇశ్రాయేలుకు దేవుడు అయిన పరమ తండ్రి వగు యెహోవా, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయనా. దేవుని కుమారుడు అయిన యేసు క్రీస్తు ప్రభువా, దేవుని 7 ఆత్మలు కలిగి 7 దీపస్తంభముల మధ్య సంచరించుచు మా మధ్యలో ఇప్పుడు ఉన్న యేసు క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, సర్వజ్ఞాని, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతులు నాయన, స్తుతులు తండ్రి, స్తుతులు నాయన. అయ్యా, ఈరోజు మా మధ్యలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను తండ్రి. ఈ లైవ్ కార్యక్రమం చూసిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు, కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మీ హస్తం చాపండి తండ్రి, మీ హస్తం మీ బిడ్డల మీద చాపండి నాయన. మీ హస్తం మీ బిడ్డల మీద పంపించండి తండ్రి. రబా షబా తురు తండ్రి, గొప్ప కార్యాలు చేస్తానని చెప్పిన దేవుడు ప్రభా, ఇప్పుడు ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి సమస్త పాపాలు క్షమించండి నాయన. వారి సమస్త అతిక్రమాలు క్షమించండి తండ్రి. వారి సమస్త దోషాలు క్షమించండి నాయన. నీ రక్తం వారి మీదకి వచ్చునుగాక, మీ రక్తం వారి మీదకి వచ్చునుగాక. మీ రక్తంతో వారిని కడగండి అయ్యా, మీ రక్తంతో వారిని క్షమించండి అయ్యా, మీ రక్తంతో వారిని విమోచించండి నాయన. తండ్రి, నీ బిడ్డలు నీకు మొరపెట్టుకుంటుండగా తండ్రి, వారిని స్వస్థపరచండి నాయన. వారు ఏ వ్యాధితో ఉండినా, ఏ బలహీనతతో ఉండినా అయ్యా, ఏ యొక్క బంధకంలో ఉండినా అయ్యా, మీరు వారిని దర్శించండి నాయన. వారికి విడుదల దయచేయండి నాయన, వారికి స్వస్థత దయచేయండి నాయన. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ జాలిని బట్టి నీ హస్తాన్ని వారి మీదకు పంపించండి నాయన. వారిని విమోచించండి అయ్యా, వారిని స్వస్థపరచండి నాయన. అన్నిటికంటే ముఖ్యంగా పరమ తండ్రి, మీ ఆత్మని మీ బిడ్డల మీదకు పంపించండి నాయన. మీ ఆత్మని మీ బిడ్డల మీదకు పంపించండి తండ్రి. ఇప్పుడే నీ బిడ్డల ఆత్మచేత నింపబడును గాక. ఇప్పుడే నీ బిడ్డలు నీ ఆత్మచేత నింపబడును గాక, నింపబడును గాక, నింపబడును గాక. అయ్యా, నీ బిడ్డల మీద మీ ఆత్మను పంపించండి నాయన. ఆకాశం తెరవండి నాయన, ఆకాశం తెరవండి తండ్రి. ఇప్పుడే నీ బిడ్డలకి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చును గాక, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వచ్చును గాక. అగ్నిలోను తండ్రి, పరిశుద్ధాత్మలోను నీ బిడ్డల అభిషేకం, ఆశీర్వాదం, బాప్తిస్మం పొందుదురుగాక. దేవుని 7 ఆత్మలు కలిగి 7 దీపస్తంభముల మధ్య సంచరించుచు మా మధ్యలో ఇప్పుడు ఉన్న యేసు క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, సర్వజ్ఞాని, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతులు నాయన, స్తుతులు తండ్రి, స్తుతులు నాయన. అయ్యా, ఈరోజు మా మధ్యలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను తండ్రి. ఈ లైవ్ కార్యక్రమం చూసిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు, కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మీ హస్తం చాపండి తండ్రి. మీ హస్తం మీ బిడ్డల మీద చాపండి నాయన. మీ హస్తం మీ బిడ్డల మీద పంపించండి తండ్రి. రబా షబా తురు తండ్రి, గొప్ప కార్యాలు చేస్తానని చెప్పిన దేవుడు ప్రభా, ఇప్పుడు ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి సమస్త పాపాలు క్షమించండి నాయన. వారి సమస్త అతిక్రమాలు క్షమించండి తండ్రి. వారి సమస్త దోషాలు క్షమించండి నాయన. నీ రక్తం వారి మీదకి వచ్చును గాక, మీ రక్తం వారి మీదకి వచ్చును గాక. మీ రక్తంతో వారిని కడగండి అయ్యా, మీ రక్తంతో వారిని క్షమించండి అయ్యా, మీ రక్తంతో వారిని విమోచించండి నాయన. తండ్రి, నీ బిడ్డలు నీకు మొరపెట్టుకుంటుండగా తండ్రి, వారిని స్వస్థపరచండి నాయన. వారు ఏ వ్యాధితో ఉండినా, ఏ బలహీనతతో ఉండినా అయ్యా, ఏ యొక్క బంధకంలో ఉండినా అయ్యా, మీరు వారిని దర్శించండి నాయన. వారికి విడుదల దయచేయండి నాయన, వారికి స్వస్థత దయచేయండి నాయన. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ జాలిని బట్టి నీ హస్తాన్ని వారి మీదకు పంపించండి నాయన. వారిని విమోచించండి అయ్యా, వారిని స్వస్థపరచండి నాయన. అన్నిటికంటే ముఖ్యంగా పరమ తండ్రి, మీ ఆత్మ
ఆత్మని మీ బిడ్డల మీదకు పంపించండి నాయన, మీ ఆత్మని మీ బిడ్డల మీదకు పంపించండి తండ్రి. ఇప్పుడే నీ బిడ్డల ఆత్మచేత నింపబడును గాక, ఇప్పుడే నీ బిడ్డలు నీ ఆత్మచేత నింపబడును గాక, నింపబడును గాక, నింపబడును గాక. అయ్యా నీ బిడ్డల మీద మీ ఆత్మను పంపించండి నాయన. ఆకాశం తెరవండి నాయన, ఆకాశం తెరవండి తండ్రి. ఇప్పుడే నీ బిడ్డలకి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చును గాక, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వచ్చును గాక. అగ్నిలోను తండ్రి పరిశుద్ధాత్మలోను నీ బిడ్డల అభిషేకం, ఆశీర్వాదం, బాప్తిస్మం పొందుదురుగాక. తండ్రి నింపండి నాయన, నింపండి తండ్రి, నింపండి నాయన, మీ బిడ్డల్ని నింపండి తండ్రి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నీ కళ్ళు మూసుకునే మరపెట్టు, దేవునితో మాట్లాడు, దేవునితో చెప్పు, ప్రభువా ప్రభువా నా పాపాలు క్షమించు నాయన, యేసయ్యా నన్ను దర్శించు నాయన, యేసయ్యా నన్ను ముట్టు ప్రభువా, యేసయ్యా నన్ను తాకు నాయన, యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపు అని అడుగుతా ఉండండి, అడుగుతా ఉండండి, అడుగుతా ఉండండి. ఇప్పటికే దేవుని బలమైన కార్యాలు ప్రారంభమవుతున్నాయి. దేవుని అగ్ని మన మధ్యలో పనిచేస్తుంది, దేవుని ఆత్మ మన మీద కొమ్మరింపబడుతుంది. మీరు మొరపెట్టండి, మీరు అడగండి, విశ్వాసంతో అడగండి, దేవుని హస్తం మన మధ్యలోకి వస్తుంది. పొందుకోండి, పొందుకోండి, దేవుని ఆత్మను పొందుకోండి, దేవుని స్వస్థతను పొందుకోండి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో నింపబడు, నింపబడు, దేవుని శక్తితో నింపబడు, దేవుని ఆత్మతో నింపబడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుని శక్తిని పొందుకో, దేవుని శక్తిని పొందుకో. ఎవరికో నాలుక మీద చాలా అలర్జీ ఉంది, ప్రభు ఇప్పుడే ముట్టి స్వస్థపరుస్తున్నాడు. ఇంటెస్టైన్ ప్రాబ్లం, పేగుల్లో సమస్య ఉంది, ప్రభు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. దేవుని స్వస్థత శక్తిని పొందుకో. దేవుని నూనె, ఆయిల్ రిలీజ్ అవుతుంది, దేవుని నూనె మీ మీద విడుదలవుతుంది. స్వస్థతను పొందుకోండి, స్వస్థతని పొందుకోండి. చాలా మందిని కళ్ళని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. రిసీవ్ ద హీలింగ్ in the name of Jesus, receive the healing in the name of Jesus. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు అభిషేకం పంపిస్తుండగా అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ యొక్క శరీర అవయవాలు స్వస్థత పొందుతుండగా దేవుని సన్నిధిలో అభిషేకం పొందుకోండి. కొంతమంది చెవులు తెరవబడుతున్నాయి, చెవులో సమస్యలు ఉన్నాయి, అవి తొలగిపోతున్నాయి. ప్రభు స్వస్థపరుస్తున్నాడు, ప్రభు స్వస్థపరుస్తున్నాడు. నరాలు బలహీనత యేసు నామములో స్వస్థత కలుగునుగాక, ఎముకలు స్వస్థత కలుగునుగాక. క్యాన్సర్ యేసు నామములో బిడ్డ నుంచి వెళ్ళి పోరాజ్ఞాపిస్తున్నాం. ప్రతి విధమైన దయ్యము, ప్రతి విధమైన దురాత్మ, అంధకార సైతాన్ శక్తుల ప్రభావం, ప్రతి విధమైన బంధకం, ప్రతి విధమైన మాంత్రిక శక్తి యేసు నామములో ఈ బిడ్డల నుంచి ఇప్పుడే బయటికి వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి కణిత కరిగిపోవును గాక, ప్రతి కణిత కరిగిపోవును గాక. ప్రతి విధమైన వ్యాధి, రోగం, బలహీనత స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఆర్థిక సమస్యలు యేసు నామములో తొలగిపోవును గాక, కుటుంబ సమస్యలు యేసు నామములో తొలగిపోవును గాక. నాయనా, ఏ ఇంట్లో అయితే సమాధానం లేదు, ఏ ఇంట్లో అయితే సమాధానం లేదు, వారి ఇంటిలో యేసు నామములో సమాధానం పలుకుతున్నాం, యేసు నామములో సమాధానాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఆశీర్వాదం పొందండి, అభిషేకాన్ని పొందండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా, మీ గొప్ప సన్నిధిని పంపిస్తున్నందుకు వందనాలు ప్రభా. యవ్వన బిడ్డలారా, దేవుని ఆత్మ చేత నింపబడండి. యవ్వన కుమారి, యవ్వన కుమారుడా, దేవుని ఆత్మను పొందుకో, పొందుకో, పొందుకో. దేవుని మహాశక్తిని పొందుకో. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ మైటీ ఫాదర్, థ్యాంక్ యూ మైటీ ఫాదర్. నాయనా, మీరు అనేకులను ముట్టినందుకు వందనాలు, స్వస్థపరిచినందుకు వందనాలు, ఆశీర్వదించినందుకు వందనాలు, అభిషేకించినందుకు వందనాలు. నీ బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ మీకే మహిమ చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుడు ఈరోజు చాలా మందిని తాకారు, స్వస్థపరిచారు, పరిశుద్ధాత్మతో నింపారు. ఎవరైతే స్వస్థత పొందారో, ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డారో, ఎవరైతే దేవుని చేత తాకబడ్డారో, దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ సాక్ష్యాన్ని మాకు తెలియజేయండి. మిమ్మల్ని బట్టి మేము దేవునికి మహిమ చెల్లించగలుగుతాము. ఎవరికైనా ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దయచేసి ఫోన్ చేసి మాకు తెలియజేస్తే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. తిరిగి ఇంకొక లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.